కి సమ్మర్ వచ్చిందంటే నిలవ పచ్చళ్ళు అందరం పెట్టుకుంటూ ఉంటాం. అయితే మనం ఈరోజు వీడియోలో మాత్రం ఒక 4, 5 పచ్చళ్ళు ఎలా పెట్టుకోవాలో చూద్దాం. దానికి మనం ముందుగా టమాటా పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూద్దాం. టమాటాలు మనకి ఎన్ని కేజీలు అవసరమైతే అన్ని కేజీలు టమాటాలు తీసుకొచ్చుకొని శుభ్రంగా కాస్త ఉప్పు నీళ్ళలో వేసి కడిగి కనీసం ఒక 10 నిమిషాలన్నా నీళ్ళల్లో ఉంచుకొని కడగాలి. అలా కడుక్కోవడం వల్ల మనకి టమాటాలకున్న క్రిమికీటకాలు, మట్టి, దుమ్మి, ధూళి ఇదంతా పోతాయి అన్నమాట. ఇలా శుభ్రంగా టమాటాలన్నీ కూడా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక పొడి క్లాత్ మీద వేసుకొని ఒక 10 నిమిషాలు కానీ లేదా ఒక 20 నిమిషాలు కానీ ఫ్యాన్ కింద కానీ లేదా ఎండలో కానీ బాగా ఆరబెట్టుకోవాలి. టమాటాలు ఇలా ఆరబెట్టుకొని ఒక్కొక్కాయ శుభ్రంగా తడి లేకుండా క్లీన్గా తుడుచుకోవాలన్నమాట. ఇలా తుడుచుకోవటం వల్ల మనకి తడి లేకుండా తుడుచుకుంటే పచ్చడి ఎక్కువ కాలం నిలవ ఉంటుంది. కొంచెం ఒక్క చుక్క నీళ్ళ తడి అంటున్నా కానీ పచ్చడి కొన్ని రోజులకి బూజు వచ్చేస్తుంది. అందుకోసం శుభ్రంగా తడి లేకుండా క్లీన్గా టమాటాలని తుడిసి ఆరబెట్టుకోవాలన్నమాట. ఇలా మనం టమాటాలు తుడిసి ఆరేలోగా దీనికి కావలసిన ఉప్పు అంటే సముద్రం ఉప్పు, గల్లుప్పు పచ్చళ్ళలోకి నిలవ పచ్చళ్ళలోకి అందులోనూ సాల్ట్ ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. సముద్రం ఉప్పు, రాళ్ళ ఉప్పు బాగా తెల్లగా ఉన్న ఉప్పు మాత్రమే వాడాలి. ఆ ఉప్పు కూడా నీరు పట్టి ఉండకూడదు. ఉప్పు బాగా ఉన్న ఉప్పును తీసుకొని మనం ఒక గంట సేపన్నా ఎండలో ఎండబెట్టుకోవాలి. మనకి కేజీకి వచ్చేసరికల్లా అరసడు ఉప్పు, అరసడు కారం పడుతుంది. ఇలాగా మనం ఎన్ని కేజీలు తీసుకుంటే టమాటాలు అన్ని కేజీలకు సరిపడా అంటే కేజీకి 2 గిద్దల ఉప్పు, 2 గిద్దల కారం. అరసడు ఉప్పు, అరసడు కారం అంటే కొంతమందికి తెలియకపోవచ్చు. అందుకని పర్టికులర్గా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. కేజీ టమాటాలకి అరసడు ఉప్పు అంటే 2 గిద్దల ఉప్పు, 2 గిద్దల కారం తీసుకోవాలి. ఇలా మనకు కావలసినంత ఉప్పు తీసుకొని ఎండలో మినిమం ఒక గంట సేపన్నా ఆరబెట్టుకోవాలి. ఇలాగా ఉప్పు ఆరబెట్టుకోవడం వల్ల మనకి తడి ఉండదు, పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉండటానికి కూడా బాగుంటుంది. ఉప్పు ఎండలో ఎండేలోగా టమాటాలన్నీ కూడా ఇలాగా సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి. ఎంత వీలైతే అంత సన్నగా పొడుగ్గా ముక్కలు కట్ చేసుకోవాలి. ఇలా ముక్కలన్నీ కూడా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని ప్లాస్టిక్ డబ్బాలో కానీ లేదా గాజు సీసాలో కానీ, అది కూడా కాదు అంటే జాడీలో కానీ ఊరపెట్టుకోవాలి. ఈ గాజు సీసా కానీ, జాడీ కానీ, ప్లాస్టిక్ డబ్బా కానీ ఇవి కూడా తడి లేకుండా శుభ్రంగా కడిగి ఫ్యాన్ కింద కానీ లేదా ఎండలో కానీ ఒక 10 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి. అలా ఆరబెట్టుకోవడం వల్ల మనకి తడి చెమ్మ అనేది లేకుండా ఉంటుంది. అలా ఆరబెట్టుకున్న డబ్బా తీసుకున్నాను నేనైతే మాత్రం. ఇలాగా టమాటాలన్నీ కూడా సన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. నేనైతే మాత్రం 3 కేజీల ఉప్పు తీసుకున్నాను, 3 కేజీల టమాటాలు తీసుకున్నాను. 3 కేజీల టమాటాలకి 6 గిద్దల ఉప్పు ఎండబెట్టుకున్నాను. చూడండి, ఇలా సన్నగా కట్ చేసుకోవాలన్నమాట. టమాటా ముక్కలన్నీ కూడా ఇలాగా కట్ చేసుకొని ఒక డబ్బాలో వేసుకున్న తర్వాత టమాటా ముక్కలు కట్ చేసుకునేటప్పుడు అడుగున ఒక ప్లేట్ పెట్టుకుంటే టమాటాలో ఉన్న జ్యూస్ అంతా కూడా కిందకు పోకుండా ఉంటుంది. అలాగనే కత్తిపీట పెట్టి కట్ చేసుకోవటం చాలా ఈజీగా ఉంటుందన్నమాట. నేనైతే మాత్రం ఆకురాయి కత్తిపీటతోటి ఇలా సన్నగా ముక్కలన్నీ కూడా కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి ఉప్పు తీసుకొచ్చుకొని పోసుకోవాలి. ఉప్పు పోసుకొని టమాటా ముక్కల్లో ఆ ఉప్పు అంతా కలిసిపోయేటట్టు కలుపుకోవాలన్నమాట. ఇలా ఉప్పు అంతా కలిసిపోయేటట్టు టమాటా ముక్కలన్నీ కూడా కలుపుకొని మనం ఒక రోజుల్లో ఈ టమాటా ముక్కల్ని ఊరబెట్టుకోవాలి. ఇలా ముక్కలన్నీ కూడా ఉప్పు బాగా కలిస్తే టమాటాల్లో ఉన్న జ్యూస్ అంతా కూడా కిందకు వచ్చేస్తుంది, ఉప్పు కూడా కరుగుతుంది. ఇలా ఒక రోజు అంతా కూడా ఊరబెట్టుకుంటే ఇదిగో ఇలా వస్తాయి అన్నమాట. ఇలా ఉప్పు అంతా కరిగిపోయి టమాటా ముక్కలన్నీ కిందకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఈ టమాటాలన్నింటినీ కూడా బాగా గట్టిగా పిండుకొని ఒక ప్లేట్లో కానీ
టవల్లో కానీ తలకు కాగితంలో కానీ వేసి ఎండబెట్టుకోవాలి. అలా ఎండబెట్టుకుంటే ఒకరోజు కానీ 2 రోజులు కానీ ఎండబెట్టుకోవాలి. ఎండలో టమాటా ముక్కలు ఎండబెట్టకుండా కూడా పచ్చడి రుబ్బించుకోవచ్చు. కాకపోతే కొన్ని రోజులకి అలా టమాటా ముక్కలు ఎండబెట్టకుండా పెట్టిన పచ్చడి కొన్ని రోజులకి ఊదొచ్చేస్తుంది. టమాటా ముక్కలు మనం ఎండలో ఎండబెట్టుకొని వచ్చిన తర్వాత మనం 3 కేజీలకి అర కేజీ చింతపండు తీసుకొని అందులో ఇత్తనాలు పీచులు లేకుండా శుభ్రంగా ఒలుచుకొని టమాటా పులుసులోకి ఈ చింతపండుని కూడా యాడ్ చేసుకోవాలి. మనం టమాటా ముక్కలు 1-2 రోజులు ఎండబెట్టుకుంటాం కదా, అలా ఎండబెట్టుకున్నన్ని రోజులు ఈ చింతపండు టమాటా పులుసులో బాగా నానుతుంది. చింతపండు పులుసులో టమాటా పులుసులో చింతపండు బాగా నానిపోయిన తర్వాత ఇక 2-3 రోజులు మనకి ఈ టమాటాలు కూడా ఎండినాయి కదా, అందులోకి ఎండుమిర్చి టమాటాలు బాగా ఎండబెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఎండుమిర్చిని తొడియాలు తీసుకొని కారం పట్టించడానికి మిల్లు కడిగి పంపించాలి. అలాగనే టమాటా పచ్చడి కూడా గ్రైండర్కి పంపించాలి కాబట్టి టమాటా ముక్కలు 2 రోజులు ఎండాక చూడండి ఎలా అయ్యాయో. ఇందులోకి 1/2 కేజీ ఎల్లిపాయలు, 50 గ్రాములు మెంతిపిండి తీసుకొని అలాగనే 6 గిద్దలు ఉప్పు తీసుకున్నాం కదా, 6 గిద్దల కారం కూడా తీసుకోవాలి. 6 గిద్దల కారం, ఎండిన టమాటా ముక్కలు, పొట్టు తీసుకున్న చిన్నుల్లిపాయ రెమ్మలు, మనకి టమాటా పులుసులో నానిన చింతపండు, ఇవి మొత్తం కలిపి కూడా నేను గ్రైండర్ దగ్గరికి పంపిస్తున్నాను. ఇది మిల్లు దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం మెంతిపిండి కూడా మిక్సీ పట్టుకొని పంపించుకోవాలి. చూడండి, మెంతిపిండి, టమాటా పులుసు, టమాటా ముక్కలు, చున్నుల్లిపాయలు, కారం ఇవన్నీ కూడా నేను గ్రైండర్ కడిగి పంపిస్తే గ్రైండర్ పట్టించేసింది మా ఇంటి దగ్గర ఆవిడ. టమాటా పచ్చడి సంవత్సరం అంతా కూడా నిలవ ఉండే ఈ టమాటా పచ్చడి ఏమాత్రం రంగు మారదు, రుచి తగ్గదు. టమాటా నిలవ పచ్చడి పర్ఫెక్ట్ కొలతలతోటి, పర్ఫెక్ట్ కలర్ తోటి, పర్ఫెక్ట్ రుచితోటి మీ ముందుకు రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు మనం టమాటా పచ్చడి పెట్టుకోవడం అయిపోయింది కదా, పండుమిర్చి నిలవ పచ్చడి. పండుమిర్చి శుభ్రంగా మార్కెట్ నుంచి తీసుకొచ్చుకున్న తర్వాత తొడియాలు తీసి క్లాత్ తోటి ఒక్కొక్క పండుమిర్చి శుభ్రంగా తుడుచుకొని మనం 3 కేజీలు పండుమిర్చి తీసుకున్నాం అనుకోండి, 6 గిద్దల ఉప్పు పోసుకోవాలి. 6 గిద్దల ఉప్పు పోసుకొని అలాగనే 1/2 కేజీ చింతపండు. ఈ 1/2 కేజీ చింతపండులో కూడా ఇత్తనాలు పీచులు లేకుండా శుభ్రంగా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ చింతపండు ఉప్పు రెండింటిని బాగా కలుపుకోవాలి. మనం పండుమిర్చి తొడియాలు తీసి శుభ్రంగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, రోట్లో వేసుకొని ఈ ఉప్పు పండుమిర్చి కచ్చా పచ్చగా దంచుకోవాలి. ఇలాగా కచ్చా పచ్చగా దంచుకొని ఒక వారం కానీ 10 రోజులు కానీ ఊరబెట్టుకోవాలి. మనం లేదు అనుకుంటే కనీసం ఒక 4-5 రోజులన్నా ఊరబెట్టుకోవాలి. ఇలా ఊరబెట్టుకోవడం వల్ల పచ్చడికి మంచి రుచి వస్తుంది. అప్పటికప్పుడే గ్రైండర్ పట్టించుకోవచ్చు, కాకపోతే కొంచెం ఊదు వాసన వస్తుంది కొన్ని రోజుల తర్వాత. అందుకని మనం ఇలా 4-5 రోజుల పాటు కాస్త ఊరబెట్టుకుంటే బాగుంటుంది పచ్చడి. ఇలా పండుమిర్చి, ఉప్పు, చింతపండు బాగా కచ్చాపచ్చగా తొక్కి ఒక డబ్బాలో మనం ఊరబెట్టుకోవడానికి పక్కన పెట్టుకున్నాం కదా, 4-5 రోజులు గడిచిన తర్వాత అందులోకి ఓ 1/2 కేజీ మామిడాలను తీసుకొని శుభ్రంగా పైన పొట్టంతా తీసేసుకొని నీళ్ళల్లో కాస్త ఉప్పేసి కడిగి సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని కనీసం 1 గంట సేపన్నా ఎండలో ఆరబెట్టుకోవాలి. ఎండలో అలా ఆరబెట్టుకోవడం వల్ల మనకి పచ్చడి చెడిపోకుండా ఉంటుంది. ఎందుకండి ప్రతి ఒక్కటి ఎండలో తెగ ఆరబెట్టేస్తున్నారు అని చెప్పేసి అనుకుంటారేమో. పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే 1 నెల 2 నెలలు కూడా కాదండి, ఏకంగా సంవత్సరం పాటు నిల్వ ఉండే పచ్చడిని ఎంత జాగ్రత్తగా చేసుకోవాలి. నిజానికి మనకి ఇప్పుడు నిలవ పచ్చళ్ళు తినకూడదు, బీపీలు షుగర్లు వస్తున్నాయి అంటారు. కానీ వెనకటి రోజుల్లో తినేది అందరూ ఇవే కదండి. వాళ్ళకి ఏ బీపీలు షుగర్లు లేవు, పుష్టిగా తిని దిట్టంగా ఉండేవాళ్ళు. ఇదిగో చూడండి, నేను మెంతులు వేయించుకుంటున్నాను ఒక 50 గ్రాములు.
మెంతులు ఇలా వేయించుకొని మిక్సీ పట్టుకోవాలి. అలాగనే ఒక పావు కేజీ వెల్లుల్లిపాయలు తీసుకొని పొట్టు ఒలుచుకొని ఒక డబ్బాలో పెట్టేసుకున్నాను. మనకి 4-5 రోజుల పాటు ఊరింది కదా మిరప్పళ్ళు, ఆ పచ్చడి కూడా బయటికి తీసి పెట్టుకున్నాను అనమాట. ఇలాగ మనకి ఇక దీన్ని గ్రైండర్ దగ్గరికి పంపిస్తే చక్కగా గ్రైండర్ పట్టి పంపించేస్తారు. మనమైనా వెళ్ళి పట్టించుకొచ్చుకోవచ్చు, లేదా మనకి ఇంట్లోనే గ్రైండర్ ఉంటే మనమైనా గ్రైండ్ పట్టుకోవచ్చు. చూడండి, ఇలా మామిడి అల్లం వేయటం వల్ల పచ్చడి మరింత రుచిగా ఉంటుంది. మెంతిపిండి, చిన్నుల్లిపాయలు, మామిడి అల్లం, అలాగనే ఊరబెట్టిన మిరప్పళ్ళు పచ్చడి రెడీ అయిపోయింది. పండుమిర్చి పచ్చడి కూడా సంవత్సరం అంతా నిలువ ఉంటుంది, బయట పెట్టినా ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా. ఇక ఇప్పుడు ఉసిరికాయ పచ్చడి చూద్దాం. నాటు ఉసిరికాయలు తీసుకొచ్చుకొని కాస్త గల్లుప్పు వేసి శుభ్రంగా క్లీన్ చేసుకొని ఎండలో ఒక అరగంట సేపు తడారిపోయేంత వరకు ఆరబెట్టుకొని పొయ్యి మీద బాండీ పెట్టుకొని ఒక పావు కేజీ కానీ అర కేజీ కానీ ఆయిల్ వేసుకొని, అంటే మనకి ఒక డబ్బా తీసుకొచ్చుకున్నాం అనుకోండి ఉసిరికాయలు పావు కేజీ నూనె సరిపోతుంది. 2 డబ్బాలు తీసుకొచ్చుకున్నాం అనుకోండి అర కేజీ నూనె సరిపోతుంది. ఇలాగ నూనె తీసుకొని కాస్త వేడెక్కిన తర్వాత ఈ ఉసిరికాయలన్నీ వేసి దోరగా వేయించుకోవాలి. మీడియం సైజులో పెట్టుకొని మంట వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే ఉసిరికాయలన్నీ ఊరికనే మాడిపోతాయి కాబట్టి. ఉసిరికాయలు తినేటప్పుడు చాలా రుచిగా ఉంటాయండి. ఉసిరికాయ పచ్చడి అంటే చాలామందికి ఫేవరెట్ కూడా. ఉసిరికాయ పచ్చడి అంత రుచిగా ఉంటుంది. అయితే చాలామంది వరకు నిమ్మరసం వేసి పెడతారు, మరి కొంతమంది చింతపండు వేసి పెడతారు. కానీ నేను ఇవాళ నిమ్మరసం చింతపండు యాడ్ చేయకుండా అచ్చం వెల్లుల్లి కారంతో ఈ ఉసిరికాయ పచ్చడి పెడుతున్నాను. చూడండి, ఉసిరికాయలు ఎంత బాగా వేగిపోయాయో గోల్డెన్ బ్రౌన్ కలర్లో. ఈ ఉసిరికాయలన్నీ కూడా మనం వేయించుకొని ఒక పక్కన బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ ఉసిరికాయలు వేయించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇవి చల్లారేలోగా మనకి కావలసిన కారం రెడీ చేసుకుందాం. చూడండి, ఉసిరికాయలు అంతే ఎంత బాగున్నాయో. నేను మిగతా ఉసిరికాయలన్నీ కూడా అంతే వేయించేసుకున్నాను. ఇంకా కారం విషయానికి వస్తే కొత్త కారమే వాడాలండి. కంపల్సరీగా కొత్త కారం వాడితేనే బాగుంటుంది. ఈ పచ్చడి నేను కొంచెం మిరపల పచ్చడి తీసి పక్కన పెట్టుకున్నానండి. అది విషయం మీకు తర్వాత చెప్తాను. ఉసిరికాయలన్నీ చల్లారిపోయిన తర్వాత ఇందులోకి మనం ఒక 50 గ్రాములు మెంతిపిండి, ఒక 50 గ్రాములు ఆవపిండి, అలాగనే ఒలుసుకున్న ఒక 10 చిన్నుల్లిపాయ రెమ్మలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి మనం 2 డబ్బాలు ఉసిరికాయలు తీసుకొచ్చుకున్నాం కదా, అందులోకి 2 గిద్దలన్నర ఉప్పు, అలాగనే 2 గిద్దలన్నర కారం. కొంచెం కారంగా కావాలి అనుకుంటే ఇంకొక అరగిద్ద కారం ఎక్స్ట్రా తీసుకోవచ్చు. ఉప్పు మాత్రం 2 గిద్దలన్నర సరిపోతుంది. కారం మాత్రం ఇంచుమించు 3 గిద్దలు అయితే పడుతుందన్నమాట. అందులో ఒక 100 గ్రాములు చిన్నుల్లిపాయలు తీసుకొని మెత్తగా గ్రైండర్ పట్టుకోవాలి. కచ్చా కాకుండా ఉప్పు, చిన్నుల్లిపాయలు బాగా మెదిగేంత వరకు మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ గిన్నె కొంచెం చిన్నగా ఉంది కాబట్టి ఇంకొక బౌల్లోకి వేసి కలుపుకుంటున్నాను పచ్చడి. బౌల్లోకి తీసుకొని మనం కారం కూడా మిక్సీ పట్టుకున్న కారం కూడా ఇందులోకి వేసుకొని బాగా ముక్కలుగా పట్టేంత వరకు కారం కూడా చేతితోటి మొత్తం కలుపుకోవాలి. అలా కలుపుకొని కనీసం ఒక 2 గంటలు పక్కన పెట్టిన తర్వాత చల్లారిపోయిన ఆయిల్ తీసుకొని ఆయిల్ అంతా ఇందులో వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఈ పచ్చడికి మూత పెట్టేసి ఓ పక్కన పెట్టేస్తే 3 రోజుల కల్లా పచ్చడి బాగా ఊరి ఆయిల్ పైకి తేలుతుందన్నమాట. అసలు మూత తీయగానే ఎంత కమ్మటి అరోమా వస్తుందండి, మంచి సువాసన వస్తుంది. మనకైతే ఇంక ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోయినట్లే. మనం ఇప్పుడు ఇంకొక పచ్చడి, ములక్కాయ పచ్చడి చూద్దాం. ములక్కాయ పచ్చడికి 1 కేజీ ములక్కాయలు తీసుకొచ్చుకొని మనకు కావాల్సిన సైజులో ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక 100 గ్రాముల చింతపండు తీసుకొని 2 కప్పులు వాటర్ పోసి నానబెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు నానిన తర్వాత బాగా చింతపండు అంతా కూడా పిసుక్కొని దాంట్లో ఉన్న జ్యూస్ని పక్కకి తీసుకోవాలి. ఇలాగా చింతపండు అంతా కూడా పిసుక్కున్న తర్వాత వడగట్టే ట్రైనర్ తీసుకొని చక్కగా వడగట్టుకోవాలి. అప్పుడైతే దాంట్లో ఏ పీచులు కానీ కాస్త తొక్కు కానీ రాకుండా ఉంటుందన్నమాట. చింతపండు పేస్ట్ అదంతా కూడా మనకి క్లారిటీగా వచ్చేస్తుంది. అలా మనం తీసుకున్న చింతపండు జ్యూస్ను పొయ్యి మీద పెట్టుకొని కాస్త మంట మీడియం సైజులో పెట్టుకొని
బాగా ఉడకనివ్వాలి. ఇలా చింతపండు పులుసు ఉడికేటప్పుడు మనం ఇందులోకి 1 స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ ఆయిల్ వేసుకొని ఈ చింతపండు పులుసు బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. చింతపండు పులుసు దగ్గర పడకపోతే సరిగా ఉడకకపోతే పచ్చడి పాడైపోతుంది. అందుకని కాస్త ఆయిల్ వేసుకొని తిప్పుకుంటూ ఉండలు కట్టకుండా చింతపండు పులుసుని ఉడికించుకోవాలన్నమాట. ఈ చింతపండు పులుసు ములక్కాయ పచ్చడికి చాలా ఇంపార్టెంట్, చాలా బాగుంటుంది కాబట్టి ఇంతగా చెప్తున్నాను. ములక్కాయ పచ్చడి ఒక్కసారి తింటే అసలు వదిలిపెట్టండి, అంత రుచిగా ఉంటుంది. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం వేయించి పెట్టుకున్న మెంతులు, ఆవాలు, కొంచెం నువ్వులు కూడా తీసుకొని ఇలా పేస్ట్ పట్టేసుకుందాం, అంటే పౌడర్ లాగా. ఆవాలు, మెంతులు, నువ్వులు ఈ మూటిని కూడా మనం మిక్సీ పట్టేసుకుని కొంచెం దూరగా వేయించుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకొని ఒక పావు కేజీ ఆయిల్ తీసుకొని ఇందులోకి మనం ములక్కాయలు వేసి వేయించుకుందాం. ఆయిల్ వేడి అయ్యేసరికల్లా మనకి చింతపండు బాగా ఉడికిపోయింది, నూనె పైకి తేలుతుంది చూడండి, ఇలా ఉడకాలన్నమాట. అలా ఉడికిన చింతపండుని పక్కన పెట్టుకొని ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద బాండీ పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కిపోయింది కదా, ములక్కాయలు కాస్త దూరగా వేయించుకుందాం. మరీ మెత్తగా వేయించుకుంటే అటో పీచి వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకని 1-2 నిమిషాలు మాత్రమే ములక్కాయలని వేయించుకోవాలి కాస్త దూరగా. వేయించుకున్న ములక్కాయలని ఒక బౌల్లో తీసేసుకొని మనం ఒక 10 నిమిషాలు ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరటం వల్ల మనకి మెంతిపిండి, ఆవు పిండి చేదు రాకుండా ఉంటుంది. అదే ములక్కాయ ముక్కలు ఆరకుండా కనుక మనం మెంతిపిండి, ఆవపిండి వేసాము అంటే పచ్చడి కొంచెం చేదు వస్తుంది. అందుకని ఆరబెట్టుకోవాలి. ములక్కాయ ముక్కలు కూడా కాస్త మీడియం సైజులో మంట పెట్టుకుని వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే తొందరగా కుక్ అయిపోయి పచ్చడి రుచి పచ్చి ఉండదన్నమాట. ఈ మాత్రం వేగితే సరిపోతుంది. మీరు ఎప్పుడైనా తిన్నారా ములక్కాయ పచ్చడి? ములక్కాయ పచ్చడి చాలా బాగుంటుందండి. నా చిన్నతనంలో మా అమ్మమ్మ చేసి పెట్టేది. వేడి వేడి అన్నంలో ఒక్క ముక్క వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తిన్నాము అంటే అబ్బా ఎంత రుచిగా ఉండేదో పచ్చడి. అటు ఇటు తిరుగుతూ దాపు ఒక ములక్కాయ తీసుకొని మరీ చీక్కుంటూ ఆడుకునేవాళ్ళం మేము పిల్లలందరం కలిసి కూడా. అంత రుచిగా ఉంటుంది ఈ ములక్కాయ పచ్చడి కూడా. మన పెద్దవాళ్ళు టయానికి ఇంట్లో కూర ఉన్నా లేకపోయినా ఈ నిలవ పచ్చళ్ళు ఉంటే ఒక కప్పు అన్నం వండుకొని ఈ పచ్చడి వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని తిన్నా కమ్మంగా ఉంటుంది అనేవాళ్ళు. బయట ఫుడ్లకి అస్సలు అలవాటు పడేవాళ్ళు కాదు. అందుకే వాళ్ళ ఆరోగ్యం అప్పుడు అంత భద్రంగా ఉండేది. ఇప్పుడు మనం బయట దొరికే ఫుడ్ల కోసం పాకులాడుతూ ఉన్నాం. డాల్డా, మైదా, పామాయిలు కాగి ఉన్న నూనెలో తీసుకొచ్చుకొని తిని రోగాల పాలవుతున్నాం. చూడండి ములక్కాయలన్నీ కూడా ఎంత బాగా వేగిపోయాయో. ఇప్పుడు ఆ ములక్కాయలు ఆరేసరికల్లా చిన్నులపాయలు పొట్టు తీసుకుందాం. నేనైతే ఒక పావు కేజీ చిన్నులపాయలు తీసుకున్నాను. ఇవన్నీ పొట్టు తీసుకోవాలి. చిన్నులపాయలు పొట్టు తీయడానికి కొంచెం కష్టం అనుకుంటారు, కానీ ఈ చిన్నులపాయలకి కాస్త నూనె రాసి ఒక 10 నిమిషాలు ఎండలో పెడితే పొట్టు ఊరకనే వచ్చేస్తుందండి. కావాలంటే ఒకసారి పెట్టి చూడండి, చాలా తొందరగా పొట్టు ఊడొస్తుంది. మనకి గోళ్ళు కూడా నిప్పులు పుట్టకుండా ఉంటాయి. ఇక ఇందులోకి వేడివేడిగా ఉన్నప్పుడే నూనెలోకి కాస్త పోపు దినుసులు, కరివేపాకు, 2 ఎండుమిర్చి వేసి కాస్త చిటాపటా మనిపించుకొని ఈ నూనె కూడా చల్లార్చుకోవాలన్నమాట. ఈ పోపు అంతా కూడా చల్లారిపోతే మనకి పచ్చట్లో కలుపుకోవడానికి బాగుంటుంది. వేడిగా ఉన్నప్పుడు మాత్రం కలపకూడదండి ఎట్టి పరిస్థితుల్లో. వెనక పెద్దవాళ్ళు అనేవాళ్ళు పోపు పెడితే ఆ వాసనకే అన్నం తినాలి అనిపించాలి అని. నిజంగానే పోపు పెడితే అంత కమ్మటి వాసన వస్తుంది. ఇలాగా 4 చిన్నులపాయ రెమ్మలు కూడా వేసుకోవాలి. ఎండుమిర్చి, చిన్నులపాయ రెమ్మలు, పోపు దినుసులు, కరివేపాకు ఇవన్నీ వేయించుకొని కాస్త దూరగా చల్లారబెట్టుకోవాలి. ఈ ఆయిల్ అంతా కూడాను. చూడండి లేత కరివేపాకు తీసుకొచ్చుకొని వేసుకుంటే కలర్ఫుల్గా చాలా బాగుంటుంది. పోపు అంతా కూడా కాస్త దూరగా వేగిన తర్వాత ఇక ఈ పోపు తీసుకొని పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు మనం ములక్కాయల్లోకి ఒక గిద్ద ఉప్పు, అలాగనే ఒక 3/4 గిద్ద కారం. మనకి కారం కొంచెం మంటగా ఉంటుంది కాబట్టి 3/4 గిద్ద అంటున్నాను. ఒకవేళ మీకు కారం సరిపోలేదు అనుకుంటే ఒక గిద్దన్నర వరకు యాడ్ చేసుకోండి. ఒక గిద్ద ఉప్పు, గిద్దన్నర కారం యాడ్ చేసుకోండి.
నేను ఈ సాల్ట్ అనుకున్నారు గల్లుప్పు ఎండబెట్టుకొని మిక్సీ పట్టుకున్న సాల్ట్ లాగా గల్లుప్పే అది. ఒక గిద్ద ఉప్పు, ఒక గిద్దెన్నర కారం, మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఆవాలు, మెంతులు, నువ్వులు పొడి ఈ ములక్కాయ ముక్కల్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇదంతా కూడా ముక్కకు పట్టేటట్టు కలుపుకోవాలన్నమాట. ఇది కలుపుకున్న తర్వాత మనం ముందుగా చింతపండు ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ చింతపండు కూడా శుభ్రంగా చల్లారిపోయిందో లేదో చూసుకొని ఈ ముక్కల్లో వేసి ఆ చింతపండు పులుసుని కూడా ఇందులో వేసి కలుపుకోవాలి. అలా కలుపుకొని కనీసం ఒక అరగంటన్నా పక్కన పెట్టుకోవాలన్నమాట. ఉప్పు, కారం, నువ్వులు, చింతపండు ఇవన్నీ వేసి కలుపుకున్నాక ఒక అరగంట ఎందుకు పక్కన పెట్టుకోవాలంటే ఈ పేస్ట్ అంతా కూడా ముక్కలకు పట్టేసి ముక్కలు బాగా చింతపండు పులుసులో నానతాయి. ఇలా ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకున్న తర్వాత ఈలోగా మనం పోపు పెట్టుకున్నాం కదా, ఆ పోపు కూడా శుభ్రంగా చల్లారిపోతుంది. ఇక ఆ పోపును కూడా తీసుకొని ఇందుట్లో పోసేసుకొని ఒక్కసారి కలుపుకున్నాము అంటే మనకి గుమ్మగుమ్మలాడే ములక్కాయ పచ్చడి రెడీ అయిపోయినట్లే. కాస్త పప్పు వేసుకొని ముద్దపప్పు ఈ ములక్కాయ పచ్చడి వేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది. నేను ముఖ్యమైనది మామిడికాయ పచ్చడి పెట్టాను కానీ వీడియో తీసుకోవటం మర్చిపోయాను. అందుకని మామిడికాయ పచ్చడి ఈసారి ఎప్పుడైనా పెట్టినప్పుడు కంపల్సరిగా వీడియో తీసి పెడతాను. చూడండి, పోపు వేసుకున్న తర్వాత ఎంత కలర్ఫుల్గా ఎప్పుడు తిందామా అన్నట్టు నోట్లోకి నీళ్ళు ఊరిపోయి అంత రుచిగా ఉంటుంది ఈ ములక్కాయ పచ్చడి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక మిగతాది వచ్చేసి మీకు మిరపల పచ్చడి ఎందుకు చూపిస్తున్నాను అంటే, ఈ మిరపల పచ్చడి మనం ఇందాక గ్రైండర్ పట్టించుకొని పక్కన పెట్టుకున్నాం కదా, నేను ఈ మిరపల పచ్చడి కోసం ఒక డబ్బా ఉసిరికాయలు ఎక్స్ట్రా తీసుకున్నాను. అవి కూడా దోరగా నూనెలో ఇందాక చూపించాను కదా, అలా దోరగా వేయించుకున్నాను అనమాట నూనెలో. ఈ ఉసిరికాయలు అన్నీ కూడా ఇలా కొంచెం నలుపుకొని ఈ మిరపల పచ్చడిలోకి యాడ్ చేసుకోవాలి. ఈ మిరపల పచ్చడిలోకి యాడ్ చేసుకున్న తర్వాత మనకి ఎన్నాళ్ళు ఉన్నా సరే ఫ్రిడ్జ్లో పెట్టినా బయట పెట్టినా పచ్చళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చెడిపోవండి. రంగు మారదు, రుచి తగ్గదు, అంత రుచిగా ఉంటాయి అన్నమాట. ఈ ఉసిరికాయలన్నీ కూడా మనం ఆ మిరపల పచ్చడిలో యాడ్ చేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు పోపు పెట్టేసుకొని చక్కగా తినేసేయచ్చు. ఉసిరికాయ మిరపళ్ళ పచ్చడి అంత రుచిగా ఉంటుందన్నమాట ఈ ఉసిరికాయ మిరపళ్ళ పచ్చడి కూడా. అందులోనూ నాటుకాయలు కావటం వల్ల ఇంకా ఎక్కువ రుచిగా ఉంటుంది, ఎక్కువ కాలం కూడా రుచిగా ఉంటుంది. మనకి హైబ్రిడ్ కాయలు తీసుకొచ్చుకుంటే సరిగా ఉడక్క రుచి పచ్చి అంతగా తెలియదు, కానీ నాటు ఉసిరికాయలు అయితే మాత్రం పచ్చడి సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు ఉన్న ఈ ఒడిదుడుకుల జీవితంలో అవసరం వచ్చినప్పుడు బయట కొనుక్కొచ్చుకోవచ్చులే, కాస్త ఏముంది అక్కడ మార్కెట్లో ఇవాళ దొరకని అంటూ ఏమున్నాయి, డబ్బు ఉంటే చాలు అనుకుంటారు. డబ్బు ఉంటుంది, బయట తిరుగుతాయి, కానీ అందులో నాణ్యత అనేది మాత్రం ఉండదండి. వాళ్ళు ఏ నూనెలు వాడతారో తెలియదు, అది ఎక్కువ రోజులు నిలవ ఉంటుందో కూడా తెలియదు. నోటికి రుచిగా ఉంటే చాలు అనుకుంటాం. పిజ్జాలు, బర్గర్లు కూడా రుచిగా ఉంటాయి, కానీ అమ్మ చేసి పెట్టే పప్పన్నం కంటే రుచిగా మాత్రం ఉండవు కదా. అమ్మ చేసి పెట్టే వంట ఎంత రుచిగా ఉంటుందో మనం ఇంట్లో చేసుకునే వంట కూడా అంతే రుచిగా ఉంటుంది. ఎంత దూరం పోయినా, ఏ దేశం వెళ్ళినా, ఎక్కడున్నా అమ్మే. అమ్మ చేతి వంట, అమ్మ చేతి వంటే. అమ్మ కడుపు చూసి బిడ్డ ఇంటికి రాగానే గబగబా ఒక ముద్ద అన్నం వేడివేడిగా వండి దాంట్లో కాస్త పచ్చడు, కారము, పప్పు వేసి కలుపుకొని తినమ్మ తినయ్య అంటూ నెయ్యి వేసి గోరుముద్దలు కొసరి నోట్లో పెడుతూ ఉంటుంది. అసలు అంతకంటే అదృష్టం ఇంకోటి ఏదన్నా ఉందా? అంతకంటే ఐశ్వర్యం ఇంకోటి ఏదన్నా ఉందా? అమ్మ చేతి గోరుముద్ద కంటే ఆనందం మరొకటి ఎక్కడన్నా ఉంటుందా? అలాంటి అమ్మని మనం ఎలా చూసుకోవాలి చెప్పండి.